30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్ గంగసాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. రకరకాలుగా వాళ్ళు నేరాలు చేయటం, వాటికి గురైపోయి ఆఖరికి ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితి వెళ్ళిపోతుందండి. చిన్న చిన్న వాటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. బట్ అది తీరా అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళేదాకా గుర్తించలేకపోతున్నారు. అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల యూజ్ ఏమి ఉండటం లేదు. అది మీకైనా ట్రేస్ అవుట్ చేయడానికి కష్టంగా మారటం కావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గిఫ్ట్ ఫ్రాడ్స్ అనేవి కూడా బాగా జరుగుతున్నాయని విన్నాను సార్. అసలు వేటిని గిఫ్ట్ ఫ్రాడ్స్ అంటారు? ఒకప్పుడు మొదట సైబర్ నేరస్తులు 3-4 సంవత్సరాల కింద గిఫ్ట్ ఫ్రాడ్ ఎలా చేసేదంటే, ఒక నైజీరియాలో ఒక క్వీన్ ఉంది, క్వీన్ కూతురు ప్రిన్స్ ఉంది, మిమ్మల్ని చేసుకోవాలనుకుంటుంది అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేది. అక్కడికి కాంటాక్ట్ చేస్తే తర్వాత స్లోగా ఇంత అమౌంట్ పంపించండి, మీది మిమ్మల్ని ఎన్రోల్ చేస్తామని చెప్పేసి ఆ రకంగా ఇచ్చేసేవారు. అది ఎవరు ఇప్పుడు నమ్మడం లేదు, దాదాపు అవేర్నెస్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే, మ్యాట్రిమోనీ ఫ్రాడ్కు గిఫ్ట్ ఫ్రాడ్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే, ఒక అమ్మాయికి ఫేస్బుక్లో ఏదో ఫేక్ ఒక మంచి అందమైన యూరోపియన్ ఒక ఫోటో పెట్టేసేసి, వాడు వెనక నైజీరియన్ ఉంటాడు, బ్లాక్, కానీ పెట్టడం మాత్రం ఒక యూరోపియన్ ఫోటో పెట్టేసేస్తాడు, పెట్టేసి పరిచయం అయిపోతాడు ఫేస్బుక్లో. ఓకే, ఫేస్బుక్లో పరిచయం అయిపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యాట్రిమోనీ ఉంది కదా, మ్యాట్రిమోనీలో కూడా చాలా ఫ్రాడ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, ఓకే. ఆ ఫ్రాడ్ అకౌంట్స్లో వీళ్ళు దూరిపోతారు. దూరిపోయి అందరు అమ్మాయిల ప్రొఫైల్ ఉంటుంది, అందులో మంచి ప్రొఫైల్ ఉన్న అమ్మాయికి వీడు మళ్ళీ పర్సనల్గా ఆ నెంబర్ తీసుకొని మెసేజ్లు పంపడం అది చేసి పరిచయం చేసుకుంటాడు. చేసుకొని నేను మ్యాట్రిమోనీలో నేను చూశాను, సేమ్ క్యాస్ట్ ఇది చేస్తానని చెప్పేసి, లేకపోతే ఒక మంచి యూరోపియన్ లేదా అమెరికాలో నేను చాలా పెద్ద ఇంజనీర్ని అని చెప్పేసి పరిచయం చేసుకొని ఏదో ఒక రకం ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకుంటాడు. ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యాక చాటింగ్ చేస్తూ మధ్యలో ఒక 2 months తర్వాత నేను సడన్గా ఇండియాకి వచ్చాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళ దగ్గర యాక్చువల్లీ నీకోసమే ఒక 2 crores రూపీస్ది వర్త్ నెక్లెస్ ఒకటి తీసుకొచ్చాను. కస్టమ్స్ వాళ్ళు ఆపారు దాన్ని. 20,000 పే చేసేస్తే అది మనకు రిలీజ్ అయిపోతుంది, తీసుకొచ్చేస్తే నీకే ఇస్తున్నానని చెప్తాడు. లేకపోతే నేను రాలేకపోతున్నా, నేను పంపాను, అది ఇక్కడ ఢిల్లీ కస్టమ్స్లో ఆగిపోయింది, ఒక 20,000 పే చేస్తే చాలు, ఈ అకౌంట్కి పంపిస్తే చాలని ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాడు. 2 crores నెక్లెస్ తెచ్చాడు కదా నా కోసం, 20,000 పే చేయడానికి ఏమున్నది, మళ్ళీ ఏమంటాడంటే నా దగ్గర ఇండియన్ రూపీస్ లేవు, అది ఓన్లీ ఇండియన్ రూపీస్లో పే చేయాలి, కాబట్టి నువ్వు పే చేయాలి ప్లీజ్ అని అడుగుతాడు. ఈమె 20,000 వేయగానే అది కస్టమ్స్ నుంచి రిలీజ్ అయింది, కానీ ఇంకా కొంచెం ఇమ్మిగ్రేషన్ ఛార్జెస్ ఒకటి కట్టాలి, లేదా సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, లేదా జిఎస్టీ కట్టాలి. వాడు ఒక 100 రకాల కారణాలు చెప్తుంటాడు. ఒక్కొక్కసారి 20,000 వేపిస్తూ పోతాడు. ఇంకా 1 lakh పోయాక 1 lakh వేయమని అంటాడు. ఏదో ఒక కారణం చెప్పి ఇంకో 1 lakh వేయమంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా 1,00,000 పోయింది, ఇప్పుడు ఆ 1,00,000 వేస్తానన్నా ఈ 1,00,000 మళ్ళీ వాపస్ వస్తాయి మనకు అనే ఒక మెంటాలిటీ ఉంటుంది మన వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ 1,00,000 కోసం ఇంకొక 1,00,000 వేస్తారు, 2 lakhs అవుతుంది. ఆ 2 lakhs కోసం ఇంకో 2 lakhs వేస్తారు. అట్లా లక్షల రూపాయలు వేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వ్యక్తి ఎవరో తెలియదు, జస్ట్ మా ఫోన్ లో ఫేస్బుక్ లో చాటింగ్ లో కలిసిన వాడే ఉంటాడు. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఈ ఫ్రెండ్షిప్ అయినప్పుడు, పర్సనల్ పరిచయం లేనప్పుడు 80% ఎవరిని నమ్మకూడదు. అందులో డబ్బుల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా అబ్బాయిలకు అమ్మాయిలకు అబ్బాయిలాగా పరిచయం చేసుకుంటారు, చేసుకుని ఇలాంటి ఫ్రాడ్ చేస్తారు. ఇది ఎక్కడ వాళ్ళు సార్, ఎందుకంటే నెంబర్లు కూడా కొన్ని ఇప్పుడు ఫేస్బుక్ అయినా అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్లు కూడా వేరే దేశం నుంచి అని చెప్పి ఇలా వస్తుంది. ఇది మాక్సిమం నైజీరియన్ ఫ్రాడ్, నైజీరియా నుంచి చేస్తారు. నైజీరియన్ ఫ్రాడ్ ఇంకొకటి ఈ మధ్యలో వస్తున్నాయి చూడండి, చాలా వరకు పెద్ద పెద్ద సంస్థల ఎండీలు, చైర్మన్లు వాళ్ళ అమెరికాకు అక్కడ వెళ్ళినప్పుడు విజిట్, ఇప్పుడు ఫేస్బుక్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది, వాళ్ళ ఫేస్బుక్లో చెక్ చేస్తుంటారు. 2 ఫోటోలు అమెరికాలో ఉన్నారని చెప్పి ఏగానే వాళ్ళ కిందున్న వెబ్సైట్లో వాళ్ళకి లేదా ఫేస్బుక్లో వాళ్ళ కిందున్న ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అందరికీ వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాట్సాప్లో ఇతని డీపీ పెట్టేసి ఫోటో వేరే నెంబర్ తోటి, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను, నేను యూఎస్లో ఉన్నాను, అర్జెంట్గా ఈ అకౌంట్కు ఒక 2 lakhs పంపి అని చెప్పేసి అందరికి మెసేజ్ పెట్టేస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారు, చాలా పెద్ద ఎండి గారు చెప్పారు కదా మెసేజ్, ఇది ఫోటో చూస్తే అతను తవ్వపడుతుంది, నెంబర్ వేరే ఉంటుంది. సరే అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఈ నెంబర్ తోటి పంపించిండేమో, కొత్త నెంబర్ తీసుకున్నాడేమో, మీటింగ్లో ఉన్నాడు కాబట్టి సార్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఈ అకౌంట్లకు పైసలు పంపిస్తారు. ఈ పంపించిన వ్యక్తి కూడా తెలిసిన వ్యక్తి ఫోటో పంపుతారు సార్. పంపడం ఎవరికంటే వీళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కాంటాక్ట్స్ అందరికి పంపిస్తారు. మై సన్ అని, మై డాటర్ అని అంటే వీళ్ళు డైరెక్ట్గా ఆ అమ్మాయి పేరుతోటే మెసేజ్ పెట్టేసేస్తారు. అంటే మీటింగ్లో ఉన్నాను, నేను మాట్లాడలేను, అర్జెంట్గా ఈ అకౌంట్లోకి ఒక 2 lakhs వేసేయమని చెప్పేసి. ఈ మనీ ఏమని చెప్పి వచ్చేటి ఏమో దాదాపుగా రాజస్థాన్లో భరత్పూర్లో ఉన్నారు అఫెండర్స్. మనీ కాకుండా చాలా కొంతవరకు అమెజాన్ గిఫ్ట్ వోచర్స్
వాడు అడుగుతాడు అందరినీ, హాయ్ హౌ ఆర్ యూ అని ఒక మెసేజ్ పెడతాడు. అరే ఎండి గారు మెసేజ్ పెట్టిరని చెప్పేసి ఫైన్ సార్ అని వీళ్ళు పెడతారు. పెట్టగానే వేర్ ఆర్ యూ అంటే ఐ మీన్ ఆఫీస్ అని అంటారు. ఐ మీన్ యూఎస్ ఇన్ అర్జెంట్ మీటింగ్, ఐ కెనాట్ టాక్ నౌ, ప్లీజ్ సెండ్ సమ్ అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ అని చెప్పేసి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ ఎప్పుడైతే వేసేస్తారో ఆ నెంబర్కి, నైజీరియాలో ఉంటాడు అక్యూజ్డ్. ఆ గిఫ్ట్ వోచర్స్ని 50% సేల్ అని చెప్పి మళ్ళీ ఇండియాలో అక్కడే పెడతాడు, ఆన్లైన్లో పెట్టేసి అమ్మేస్తాడు. అమ్మేసి అకౌంట్ డబ్బులు అక్కడే తీసుకుంటారు. గిఫ్ట్ వోచర్స్ ఏమని చెప్పారంటే నైజీరియా నుంచి, అమౌంట్ అకౌంట్లోకి పంపించమని అంటే రాజస్థాన్ నుంచి. ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఇది నైజీరియన్ ఫ్రాడ్ అని అంటారు. ఇదిగోండి సార్ వస్తున్నాయి ఇలాగే ప్రతిదీ ఫ్రాడ్ కాల్స్ అని చూస్తూనే ఉన్నాం. పేరు కొంతమంది ఎవరో ఇలా సేవ్ చేయడం వల్ల ఫ్రాడ్ అని వచ్చింది. కానీ అసలు ఏంటి సార్ ఇంత దారుణం? అసలు గిఫ్ట్స్ ఇస్తాం, మీరు అన్నది నిజమే, గిఫ్ట్ ఫ్రాడ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ఇవి కొంచెం రిలేటెడ్గా మీరు వీటికి కూడా వర్తిస్తాయి అని చెప్పారు, మ్యాట్రిమోనీకి సంబంధించి. మ్యాట్రిమోనీలో పరిచయం వల్ల గిఫ్ట్ అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు. లేకపోతే మ్యాట్రిమోనీలో పరిచయం చేసుకొని, మా ఫాదర్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంట్గా 2 lakhs కట్టాలి, ఒక 2 lakhs సహాయం చేయి అని చెప్పేసి తీసుకొని తర్వాత కట్ ఆఫ్ చేసేస్తారు. సో ఇంత దారుణమైన మోసాలు అనమాట. ఎప్పుడు సార్ అంటే ఇలాంటివి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఏ టైంలో వాళ్ళకి అర్థమవుతుంది? ఈ టైం అని పర్టికులర్గా ఉంటుందా, లేకపోతే అసలు చాలా మంది వాడు చిన్న చిన్న అమౌంట్స్ అడిగితే ఎన్నోసార్లు పంపించారు. పంపిస్తే వాడు కూడా ఏం చేస్తాడు, వాడు ఒక 2-3 lakhs తీసుకున్నాక అవసరమైతే వీళ్ళకి 10,000 వాపస్ కూడా పంపిస్తాడు ఒక్కోసారి. వీళ్ళకు నిజంగానే అక్కడ మనిషి ఉన్నాడు, వాడు మంచోడే నమ్ముతుంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే మేజర్ అమౌంట్స్ పోయి ఇక వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారో అప్పుడు వస్తారు మన దగ్గరికి వాళ్ళు. కానీ మోసపోతున్నామని ఎప్పుడు తెలుసుకుంటే మంచిది, ఎలాంటి టైంలో? అందుకనే పర్సన్గా కలవాలి. ఒకసారి ఇండియాలో ఉన్నవాడు అసలు మనకు పర్సన్గా వాడిని చూస్తే, వాడు ఇల్లు విజిట్ చేస్తేనే మీరు నమ్మాలి తప్ప ఏదో ఫోటో పెట్టేసి ఎవడో మాట్లాడితే ఇది చేయండి, నమ్మకూడదు. సో గుడ్డిగా నమ్మేస్తే తర్వాత చెప్పలేము, మోసం దారుణంగా ఉంటుంది అని అంటారు. సో ఇలాంటి కంప్లైంట్స్ మీ దగ్గరికి వచ్చినవి సార్? వాటి గురించి వచ్చినాయండి. కొంతమంది టెక్కీస్ గర్ల్స్ 6.5 lakhs వరకు కూడా ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు, మా ఫాదరు మా మదరు పంపండి అర్జెంటుగా అని చెప్పేసి మొత్తం అకౌంట్స్లో అమౌంట్ అంతా పంపించారు. ఆ తర్వాత వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా వాడు ఉన్నాడు మనిషి, చాలా మంచోడు అసలు అది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు, పట్టుకొచ్చాము వాడిని. వాడు అలాంటి 10-12 అఫెన్సులు చేశాడు ఆల్రెడీ. ఎక్కడికి సంబంధించి? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సంబంధించినాడు. కానీ బాంబే, బెంగళూరులో ఉంటాడు, తిరుగుతుంటాడు, ఇక్కడ ఉండకుండా. సో అక్కడి నుంచి ఆపరేట్ చేయడం, ఇలా గాలం వేయడం. ఓ మై గాడ్, ఇంత దారుణంగా. సో ఒకటే ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు సార్ మరి ఇలాంటి వాటి బారిన? ఇదే మ్యాట్రిమోనీలో కానీ ఎవరిని కానీ మీరు పర్సనల్గా చూడనంత వరకు 80% నమ్మకూడదు. అసలు అవతల అబ్బాయి ఫోటో పెట్టి అమ్మాయిలు మాట్లాడవచ్చు, అమ్మాయి ఫోటోలు పెట్టి అబ్బాయిలు మాట్లాడవచ్చు. ఆ ఫోటో ఉన్నవాడు అసలు నిజమైన పర్సన్ కాకపోవచ్చు, మీతో మాట్లాడేవాడు. మిమ్మల్ని ఎప్పుడైతే కొంత మనీ గురించి అడిగాడో, మీకు డైరెక్ట్గా పరిచయం లేకుండా మిమ్మల్ని మనీ గురించి అడిగాడంటే అది ఫ్రాడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.